దేశీయ స్టాక్ మార్కెట్లు నేల చూపులు చూస్తున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ భారీగా నష్టపోతున్నాయి. ఉదయం మార్కెట్లు మొదలు కాగానే సెన్సెక్స్ దాదాపు 580 పాయింట్లు, నిఫ్టీ 176 పాయింట్ల నష్టాలను మూటగట్టుకున్నాయి. దేశీయ మార్కెట్లు భారీగా పతనం కావడంతో మదుపర్లలో ఆందోళన నెలకొంది. అమెరికా, ఆసియా మార్కెట్ల పతనంతో మన దేశీయ మార్కెట్లపైన ప్రతికూల ప్రభావం చూపెడుతోంది. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలపై ట్రంప్ చేసిన ప్రకటన సైతం పాజిటివ్ సంకేతాలు ఇవ్వడం లేదు. దేశీయ మార్కెట్లు నేల చూపులు చూస్తున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ భారీగా నష్టపోతున్నాయి. ఉదయం మార్కెట్లు మొదలు కాగానే సెన్సెక్స్ దాదాపు 580 పాయింట్లు, నిఫ్టీ 176 పాయింట్ల నష్టాలను మూటగట్టుకున్నాయి. దేశీయ మార్కెట్లు భారీగా పతనం కావడంతో మదుపర్లలో ఆందోళన నెలకొంది. అమెరికా, ఆసియా మార్కెట్ల పతనంతో మన దేశీయ మార్కెట్లపైన ప్రతికూల ప్రభావం చూపెడుతోంది. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలపై ట్రంప్ చేసిన ప్రకటన సైతం పాజిటివ్ సంకేతాలు ఇవ్వడం లేదు. రైట్గా దేశీయ మార్కెట్లు నేల చూపులు చూస్తున్నాయి. భారీగా కూడా సెన్సెక్స్ నిఫ్టీ భారీగా నష్టపోతున్నాయి. గురువారం ఉదయం నిన్న లాభాలతో స్టార్ట్ అయిన దేశీయ మార్కెట్లు అంటే ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి మొత్తానికి కూడా అవన్నీ నష్టాలు చవిచూశాయి. ఇవాళ కూడా ఇంకా నష్టం అది కంటిన్యూ అవుతుంది. రైట్, మరిన్ని డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రభు గారు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు. నమస్తే అండి ప్రభు గారు. స్టెప్ 1 का बटन दबा. ప్రభు గారు, అంటే ఈ రోజు మొత్తం చూసుకుంటే అంటే నిఫ్టీ దాదాపుగా సెన్సెక్స్ అన్ని కూడా భారీగా కూడా లాస్ అవుతున్నాయి. అంటే మార్కెట్ లాస్ లో ఉంది. నిన్న సాయంత్రం అంటే నిన్న మార్నింగ్ కొంచెం మంచిగానే స్టార్ట్ అయింది మార్కెట్, బట్ క్లోజింగ్ అయ్యే టైంకి కొంచెం నష్టం అనేది ఏర్పడింది. ఈ రోజు కూడా అది కంటిన్యూ అవుతుందా, అంటే ఎట్లా ఉండొచ్చండి? అంటే వీక్ స్టార్ట్ ఉంది. నిన్న మీరు అన్నట్టు పాజిటివ్ లో స్టార్ట్ అయ్యి తర్వాత నుంచి ఇదైంది. అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ నిన్న సెల్ ఆఫ్ వచ్చింది. ఎందుకని నాస్డాక్ లో ఏ స్టాక్స్ ఉన్నాయి, ఏ స్టాక్స్ బాగా టెక్ స్టాక్స్ సెల్ ఆఫ్ లో వచ్చినాయి. ఎందువలన యుఎస్ షట్ డౌన్ లో ఉంది. ఫస్ట్ టైం ఆయన లాస్ట్ టైం వచ్చినప్పుడు షట్ డౌన్ అయినప్పుడు 32 డేస్ 31 డేస్ నౌ 35 రోజుల కంటే ఎక్కువ ఉంది. ఇది రికార్డు. సో ఇంకా ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, భయము. ఆ టెక్ షేర్స్ లో మొత్తం సెల్ ఆఫ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో, అందుకని బాగా ఇదైంది. సో ఎక్కువ అంటే బ్రాడ్ బేస్ మొత్తం సెల్ ఆఫ్ అయింది. టెక్ కంపెనీస్ లో లే ఆఫ్స్ ఎక్కువ అవుతున్నాయి, టెక్ సెక్టర్ లో లే ఆఫ్స్ ఎక్కువ అవుతున్నాయి. అందుకని ఏ స్టాక్స్ లో బాగా సెల్లింగ్ వచ్చేసింది. దానివల్ల అనుకోవచ్చు ఒక రకంగా కంటిన్యూస్ గా స్టీపెస్ట్ డిక్లైన్స్ అనుకోవచ్చు అక్కడ. సో అది కాకుండా యుఎస్ జాబ్ డేటా కూడా వీక్ గా వచ్చింది. సో అది కూడా ఒక కారణం, ద మెయిన్ ఇవన్నీ రీజన్. ఏదేమైనా మార్కెట్ కొంచెం అంటే డౌన్ సైడ్ ఉంది. 25,370 కనుక కట్ అయితే అక్కడ నుంచి 25,500 లోపల తీసుకోవాలి. ఎక్కడో చోట యూటర్న్ తీసుకోవాలి. ఒకవేళ సపోజ్ ఏదన్నా కొంచెం ఇంకా నెగిటివ్ ఉంటే మీకు కిందకు వచ్చేదానికి 25,150 లీస్ట్ ఆఫ్ ది లీస్ట్. కాకపోతే నెక్స్ట్ వీక్ మనం చూడాల్సింది ఏంటంటే 14th రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఏది బీహార్ రిజల్ట్స్. అంటే సెకండ్ ఫేజ్ 11th కంప్లీట్ అవుతాయి. 11th ఈవినింగ్ ఎగ్జిట్ పోల్స్ వస్తాయి, ఒక డైరెక్షన్ వస్తుంది. 14th రిజల్ట్స్ వస్తాయి, ఫుల్ డైరెక్షన్ వస్తుంది. ప్లస్ కోర్టులో ట్రెమర్స్ గురించి, ట్రేడ్ ట్రెమర్స్ గురించి ఇది కరెక్టా కాదా అనేది కోర్టు డిసిషన్ కూడా నెక్స్ట్ వీక్ రావచ్చు. ఈ రెండు గనక పాజిటివ్ వస్తే నెక్స్ట్ వీక్ ధమాకానే, మంచి దమ్మం. అంటే మే 12th 1000 పాయింట్స్ ఎలా చూసామో అట్లానే మళ్ళీ ఇంకొక 1000 పాయింట్స్ చూడొచ్చా అంటే ఆ చూసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే రెండు ఒక రోజే వస్తే గనక పాజిటివ్ న్యూస్. ఎందుకంటే కోర్టుది యుఎస్ నుంచి ఫెడరల్ కోర్టు నుంచి ట్రేడ్ ట్రెమర్స్ కరెక్టా కాదా, ట్రేడ్ టారిఫ్లు వేసింది కరెక్టా కాదా, వెయ్యొచ్చా లేదా. ఎందుకంటే ఆయన కోపం వస్తే 500, మంచిగుంటే 15%. అసలు అదేం లెక్క, ఏ లెక్కను చూడాలి అంటే ఆయన చెప్పింది వింటే మటుకు యాక్సెప్టేషన్స్ 10 to 15%, లేదంటే అంటే ప్రభు గారు, అంటే మళ్ళీ ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మోదీ నా స్నేహితుడు, ఒకవేళ నెక్స్ట్ ఇయర్ మేబీ నేను ఒకవేళ ఇండియాకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఆయన అంటే మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ విధంగా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. ఒకవైపు
ప్రధాని మంత్రి గురించి. సో ఈ నేపథ్యంలో అంటే మళ్ళీ స్టాక్స్ ఏమైనా అయినా కూడా స్టాక్స్ అన్ని కూడా నష్టాల్లోనే ఉన్నాయి. అవును, షట్ డౌన్ లో ఉంది కండి. యుఎస్ షట్ డౌన్ లో ఉంది. భయం ఉంటది కదా. ఉమ్, రికార్డు బ్రేక్ అయింది. రికార్డు బ్రేక్ అయ్యి డేస్ పోతున్నాయి. ఇది ఎంతవరకు ఉంటుందో తెలియదు. ఇంకా నెల ఉండొచ్చా, 2 నెలలు ఉండొచ్చు, చెప్పలేము. సో అప్పుడు మరి శాలరీస్ లేకుండా పని చేయాలి. ఎస్. మేజర్ డిపార్ట్మెంట్ కొంతమందే పని చేస్తారు. మిగతా అన్ని షట్ డౌన్ ఉన్నాయి. ఎక్కడ వర్కౌట్ అవ్వదు. 1800 ఫ్లైట్స్ కూడా ఇవాళ ఆపేస్తున్నారు. దాదాపుగా 800 ఎయిర్పోర్ట్స్ మొత్తం క్లోజ్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఉంటాయి. దాని ఎఫెక్ట్ పడుతుంది కదా, భయం ఉంటుంది కదా. సో మేజర్ దాని వల్ల సెల్ ఆఫ్ వస్తుంది. ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది భయం. ఎందుకంటే మామూలుగా వేరే లాస్ట్ టైం షట్ ఆఫ్ అంటే ఒక రేంజ్ లోనే ఉంది. బట్ ఇది కావాలని తెచ్చుకున్నదే కదా ఒక రకంగా. గోల్డ్ కూడా పెరిగింది వాళ్ళకి. యాక్చువల్ గా అయితే గోల్డ్ రిజర్వ్స్ పెరిగినాయి. దాన్ని అనుగుణంగా కొంచెం డెట్ నుంచి బయటికి రావచ్చు కూడా. కానీ అపోనెంట్ పార్టీ యాక్సెప్టెన్స్ కావాలి అక్కడ. ఇప్పుడు ట్రంప్ ఎదురు గాలి వీస్తుంది అనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే ఎలక్షన్స్ లో కూడా చూసాం కదా. ఉమ్, గవర్నర్స్ కానీ మేయర్స్ కానీ అన్ని డెమోక్రాటిక్ పార్టీ వచ్చింది. అది కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు. సో ఎవరైతే నేను న్యూ జెర్సీని ఎంత ప్రెజర్ చేశారు ఆయన, ఎంత ప్రెజర్ చేశారు అయినా కానీ వాళ్ళు రివోల్ట్ అయ్యారంటే ఇప్పుడు ఇప్పుడు ఉత్తేజం ఇప్పుడు వస్తుంది వాళ్ళకి. ఏంటి మేము చేసిన తప్పు అనేది తెలుసుకుంటున్నట్టున్నారు. సో ఇప్పటి నుంచే రివోల్టెస్ వస్తుంది. సో డెఫినెట్ గా 2026 కి మిడ్ ఆఫ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. దాంట్లో కూడా కొంచెం రివర్స్ వచ్చే, ఇక్కడ నుంచి ప్రతి ఎలక్షన్ లో ఆయనకి రివర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కనుక ఆయన డిసిజన్ మార్చుకోకపోతే, కోర్టు మొట్టికాయ పెట్టినా మార్చుకోకపోతే కూడా కష్టం కదా. సో డెఫినెట్ గా ఇది ఆయనకి ఎదురుగాలి అనుకోవచ్చు. మనకి ఏంటంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. మనకి మళ్ళీ స్టిల్ మనకి ఈ లెవెల్స్ దాటినప్పుడు నెక్స్ట్ వీక్ మళ్ళీ ధమాకానే రావచ్చు. మనం భయపడాల్సిన పని లేదు. ఇన్వెస్టర్స్ అమ్మ పడిపోయింది అంటే బ్రాడ్ బేస్ మార్కెట్ పర్వాలేదు. అంత మనకు యుఎస్ లో బ్రాడ్ బేస్ మార్కెట్ అయితే విపరీతంగా పడుతోంది. మనకి అంత పడట్లేదు. సో మనం లోవర్ లెవెల్స్ లో ఉన్నాం కాబట్టి ఛాన్స్ అనమాట. ఇన్వెస్టర్స్ కి ఇది అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అంతే. భయపడాల్సిన పని లేదు. మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. నెక్స్ట్ వీక్ అన్ని పాజిటివ్ వస్తే, మనం అనుకునే పాజిటివ్ వస్తే పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. సో ఇప్పుడున్న నష్టాలను చూసి భయపడకుండా కొత్తగా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ధైర్యంగా పెట్టొచ్చు అంటారు. ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్, వాల్యూస్ ఉన్న స్టాక్స్ ప్రైజెస్ విల్ డిఫర్. అవి కిందకు వచ్చినప్పుడు అవకాశం మనకి ఎవరికైనా. మామూలుగా కొనాలంటే ఆ రేట్ లో కొనుక్కోవాలి. ఇప్పుడు తగ్గినప్పుడు మనం కొనుక్కునే ఛాన్స్ ఉంటుంది యావరేజ్ చేసుకోవడానికి కనుక. అందుకే క్యాష్ ఈజ్ ద కింగ్. ఎవరైతే క్యాష్ ఉందో వాళ్ళే కింగ్ అనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే వాళ్ళు కొనుక్కోదలుచుకుంటారు. ఏదైతే డిస్కౌంట్ ఇచ్చిందో ఆ డిస్కౌంట్ కూడా క్రెడిట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోమంటారు నేను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రభు గారు.